చేరింది హైదరాబాద్ రంగారెడ్డి స్కూళ్లకు సెలవులు ఇచ్చారు అధికారులు. అయితే భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్టుగా అధికారులు చెప్తున్నారు. పార్సిగుట్టలో ఒక కారు కొట్టుకుపోయింది. మరోవైపు నాలలో కొట్టుకువచ్చినటువంటి గుర్తులేని వ్యక్తి శవం కూడా అక్కడ లభ్యమైంది. ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితి దారుణానికి పూర్తిగా కూడా దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల కొంత ఆందోళనకరంగా సిచ్యువేషన్ కనబడుతోంది. వరదలు రోడ్లపైన వరదలు పెద్దగా వస్తున్నాయి. చాలా చోట్ల ఇబ్బందికర వాతావరణంతో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు అధికారులు. మరోవైపు పార్సిగుట్టలో ఒక కారు పూర్తిగా కొట్టుకుపోయింది. మరోవైపు ఒక నాలాలో గుర్తు తెలియని వ్యక్తి శవం కొట్టుకువచ్చింది. ఎస్, పరిస్థితి చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఎల్బీ నగర్, కృష్ణానగర్, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, మాదాపూర్ చాలా చోట్ల కూడా ఈ రకంగానే వరద నీరు వచ్చి చేరింది రోడ్లపైకి. ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు, స్కూల్స్ వెళ్ళేవారు కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు రోడ్డు పూర్తిగా కూడా కనబడకుండా నీటి వరదలో చిక్కుందని చెప్పొచ్చు. వరద ఉప్పొంగుతోంది. అక్కడ చాలా వరకు ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా నాలాలు పొంగి పొరలుతున్నాయి, డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. సిచ్యువేషన్ చాలా కఠినంగా ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే చాలా వరకు కూడా దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నారు. మీరు చూస్తే కనుక వనస్థలిపురంలో ప్రధాన రోడ్డుపైనే ఏ రకంగా వరద నీరు ఉప్పొంగుతుందో చూస్తున్నాం మనం. మరోవైపు ఎల్బీ నగర్ రైట్ సైడ్ బాక్స్ మీకు కనబడుతోంది. అదేదో నదియో డ్యామో గేట్ ఎత్తిన తర్వాత వచ్చేటువంటి ప్రవాహమో కాదు, వర్షపు నీటి ద్వారా ఏర్పడినటువంటి ఒక వరద నీరు అంతా కూడా ఆ రోడ్డు పైన ఆ స్థాయిలో ప్రవహిస్తోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరికైనా కూడా స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. సో ముఖ్యంగా స్కూల్ పిల్లలకు మొదటి నుంచి కూడా ఆర్టీవీ ముందుగానే చెప్పుకొచ్చింది. స్కూల్ పిల్లలు ఎవరికైనా వెళ్ళాలనుకుంటే కనుక డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే వెళ్లకుండా ఒక్కరోజు వదిలిపెట్టినా ఏం కాదు, కానీ మీ ప్రాణాలను కాపాడుకోవడం మాత్రం ముఖ్యమంటూ కూడా చెప్పింది. అనుకున్న తీరుగానే అధికారులు కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఈరోజు స్కూల్ మొత్తం కూడా సెలవు ప్రకటించారు. ఎస్, ప్రస్తుతం తాజా పరిస్థితి హైదరాబాద్లో సిచ్యువేషన్ అంటే కూడా ప్రతినిధి శిల్ప అందిస్తారు. ఎస్ శిల్ప. నగర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదైంది. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ లో 12 సెంటీమీటర్ల మేర వర్షం నమోదైంది. దీంతో నగరం మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఎక్కడ ప్రధాన రహదారి చూసినా చెరువును తలపించేలా ఎక్కడికక్కడ వరద నీరు ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. ఎక్కడ చూసినా వరద నీరు దాదాపు మోకాల్లోతు వాటర్ ఉన్నది. దీంతో బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ వరదలోనే ఒకవైపు వాహనాలు కొట్టుకుపోతున్న విజువల్స్ కూడా మనం చూసాము. దీంతో ఒకవైపు ఏదైతే స్కూల్లోకి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో విద్యాశాఖ దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జిహెచ్ఎంసీతో పాటు ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్ని స్కూళ్లకు అదేవిధంగా కాలేజీలకు సెలవు ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ స్కూళ్ళ యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని ఒకవైపు డిఈఓ వచ్చి ఎంఈఓలను విద్యాశాఖ ఆదేశించింది. ఎక్కడికక్కడ కూడా నగర వ్యాప్తంగా ఒకవైపు ఎక్కడ చూసినా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా మొత్తం వరదలై పారుతున్నాయి. వాహనాలు కొట్టుకుపోతే మొత్తం చాలా భయంకరంగా సిచ్యువేషన్ ఇక్కడ హైదరాబాద్ లో కనిపిస్తుంది. ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉందా? ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా వర్షాలు పడుతున్నాయి. సుమారుగా 10 సెంటీమీటర్లకు పైగా సుమారుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. సో ఇంకా వర్షాలు ఉన్నాయా? మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక నైరుతి ఋతుపవనాలు అనేవి కొంచెము ఎక్కువగా దాని ప్రభావం చూపెట్టలేకపోయింది. కానీ నిన్నటి నుంచి మాన్సూన్ ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఉంటాయో చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఒకవైపు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని మూలంగా వచ్చే 4 రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 4 రోజులు కూడా ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్లతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఏవైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయో వాటి దగ్గర ఎక్కువగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు, సిఎస్ కావచ్చు ఇప్పటికే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒకవైపు పంట నష్టం కలగకుంటే, ఇంకోవైపు ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుంటే ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయ్యి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడుతున్నారు. మొత్తం మీద వచ్చే 5 రోజులు కూడా భారీ వర్ష సూచన జారీ చేయడంతో ఇప్పటికే అలర్ట్ అయ్యి ఎలాంటివి ఘటనలు చోటు చేసుకోకుండా గతంలో ఏవైతే జరిగిన ఉంటాయో వాటినన్నీ ఈసారి రిపీట్ చేయకుండా ఈసారి ముందస్తుగానే అన్ని కలెక్టర్లకు కావచ్చు అన్ని ఆదేశాలు జారీ చేశారు. ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో
ప్రజలు నివసిస్తుంటారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే హుస్సేన్ సాగర్ బారీ వరద అనేది వస్తున్నది. ఇప్పటికే నిండుకుండల్లా హుస్సేన్ సాగర్ ప్రవహిస్తుంది. పూర్తి నీటి మట్టం కూడా చేరుకుంది. దీంతో ఏదైతే ఫ్లూయిడ్ గేట్ల నుంచి 2 గేట్లను ఎత్తి 2 అడుగుల మేర ఎత్తి కిందికి వదులుతున్నారు. దీంతో ఎవరైతే దిగువ ప్రాంతాల్లో నివసిస్తుంటారో వారిని ఏ క్షణమైనా సురక్షిత ప్రాంతాల్లో తరలించే అవకాశం ఉంది. వాళ్ళని ఎప్పుడు అధికారులు ట్రాఫిక్ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి? వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. మీరు చెప్తుంటే కనుక ఇక్కడ చెప్పినట్టుగా ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలదిగ్బంధమయ్యామని చెప్పొచ్చు. సో ట్రాఫిక్ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి? ఈరోజు నిన్నటితో కొంత అటు రాఖీ పౌర్ణమి, ఆగస్ట్ 15 అన్ని కూడా సెలవుల నేపథ్యంలో చాలామంది సొంత ఊర్లకు వెళ్ళారు. తిరిగి ఈ రోజు సాయంత్రం కాలం అందరూ చేరుకున్నారు. ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్. సో ఆఫీస్కి వెళ్ళేటువంటి వారి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి? చిన్న వర్షం వస్తేనే నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ లో చిక్కుకుపోతుంది. అలాంటిది నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఇక్కడ ప్రతి సిగ్నల్ దగ్గర చూసుకున్నట్లయితే వరద నీరు అనేది భారీగా చేరింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది స్తంభించిపోయింది. ఏ ఫ్లైఓవర్ చూసినా కూడా దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర వాహనాలు పాస్ చేసిన విధంగా వాహనాలు ఆ విధంగా నిలిచిపోయి ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పంజాగుట్ట కావచ్చు, స్టేట్ ఫ్లైఓవర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఐక్య సర్కిల్ ఉంటుందో మొత్తం ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయి మొత్తం ట్రాఫిక్ దిగ్బంధంలో కొత్త హైదరాబాద్ ఉందని చెప్పుకోవాలి. నగరంలో ఎటు చూసినా ఒకవైపు ట్రాఫిక్, ఇంకోవైపు వర్షం నీరుతో మొత్తం కనిపిస్తుంది. ఇంకా వచ్చే 2 గంటల్లో ఈ రెయిన్ అనేది మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏదైతే నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావం జిహెచ్ఎంసీతో పాటు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. వీటితో వచ్చే 3 రోజులు కూడా అధిక వర్షాలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులకు ఒక ఆదేశం జారీ చేశారు. దీంతో ఇప్పటికీ అలాగే ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకోవైపు బీఆర్సీ కావచ్చు, అందరు రంగంలోకి దిగి ఇక్కడికక్కడ ఏవైతే వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వాటర్ అనేది పోయే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా ఒకవైపు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ దాదాపు 3 నుంచి 4 రోజుల సెలవుల అనంతరం ఈ రోజు అందరు ఆఫీస్ లోకి వెళ్తున్నారు. ఒక్కసారిగా రోడ్డుపైకి భారీగా వాహనాలు చేరుకున్నాయి. దీంతో అధిక ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు కొంచెం అధికారులు కొంచెం సతమతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే 1-2 అవర్స్ లో ఈ రెయిన్ అనేది మళ్ళీ ఉండే అవకాశం ఉందని ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏదైతే నార్త్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఉంటుందో అక్కడ ఎక్కువ రెయిన్ ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. మనోజ్. రైట్ శిల్ప. సో మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షాలకి హైదరాబాద్ తడిసిముద్దైంది. అయితే ఈ భారీ వరద హైదరాబాద్ రోడ్లపైకి చేరడంతో హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని స్కూల్స్ అనేవి కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. సో ఇదే స్థాయిలో కనుక వర్షాలు మరింతగా పడితే కనుక డెఫినెట్గా తీవ్ర ప్రభావాలు, తీవ్ర డేంజరస్గా ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు డిప్లాయ్ అయ్యారు. జిహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అక్కడ వరదని కొంత కంట్రోల్ చేసేందుకు మోటార్ల సహాయంతో బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా చోట్ల కూడా ఈ వరద నీరు చేరుతుండడంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా పార్సిగుట్ట ప్రాంతంలో ఏకంగా ఒక నాలలోంచి శవం కొట్టుకు వచ్చింది. ఆ గుర్తులేని వ్యక్తి శవం అనే విషయంలో ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పార్సిగుట్టలో ఒక కారు కొట్టుకుపోయింది. రామ్నగర్లో ఒక స్కూటీ కొట్టుకుపోవడం చూస్తున్నాము. చాలా చోట్ల కూడా మోకాల్లో తునీల వరకు కూడా అటు ఇటుగా ప్రజలు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రతి ఇంటి గుమ్మం ముందు నుంచి కూడా ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్, బోరబండ, యూసఫ్గూడ, కృష్ణానగర్, కొన్ని చోట్ల మాదాపూర్లో సిచ్యువేషన్లో కూడా ఇంటి నుంచి అడుగు బయట పెడదామంటే అది నేరుగా ఒక వరద నీటిలో పెట్టాల్సిన పరిస్థితి కనబడుతోంది. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మీరు చూస్తే కనుక జిహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజీలకు సంబంధించి కొంత ఉప్పొంగుతున్న నేపథ్యంలో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నీటిని తొలగించేందుకు ఇప్పటికే అక్కడ డిప్లాయ్ అయ్యారు. పంజాగుట్టలో చెట్లు కూడా కూలిపోయి దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చెట్లు కూలిపోయిన దృశ్యాలు ఉన్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, మలక్పేట్